నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో రోజుకో న్యూస్ వస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ వైపు నుంచి ఏ ఒక్క లీడర్ కూడా స్పందించకపోవడం, వివరణ ఇవ్వకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది. తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతుంది? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తల ఉంచిందా? అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నాడా? అది పర్మనెంట్గానా లేక టెంపరీగానా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కొట్టండి. ఇక వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో బీఆర్ఎస్ మనుగడపైన చర్చ సాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్లో చేరుతున్నారు. అటు ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల చేరిక ఖాయమనే వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాకులతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇక ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కారు దిగిపోవడం బీఆర్ఎస్ కు ఊహించిన పరిణామం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో 6 ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తారని సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా షురూ చేసింది. లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైందనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కమలం గూటికి 4 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేవలం 2 రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరు బీజేపీలో చేరడానికి సిద్ధపడితే త్వరలోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీన ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. ఎంపీలతోనూ కాంగ్రెస్ టచ్లోకి వచ్చిందని వాదన వినిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఎంపీల తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది.